బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్యాంకాక్ నుంచి నేరుగా జెడ్డా వెళ్తున్న సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని వైద్య అత్యవసర కారణాల దృష్ట్యా పైలట్లు శంషాబాద్ కు మళ్లించారు. విమానం గాలిలో ఉండగా విమాన సిబ్బందిలో ఒకరు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు క్రూ సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏటీసీ అధికారులను సంప్రదించగా వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతించారు. అనంతరం బాధితుడికి ఎయిర్పోర్ట్లోని వైద్య బృందం విమానంలోనే ప్రాథమిక చికిత్స అందిస్తూ ఉండగా పరిస్థితి విషమించడంతో గ్రీన్ ఛానల్ ద్వారా అతన్ని మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక విమానం తిరిగి జెడ్డాకు బయలుదేరుతుందని సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.